మీ పిల్లలకు ఈ 8 అలవాట్లను నేర్పించండి. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించటం తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకంటే బాల్యంలో నేర్పించిన మంచి అలవాట్లే వారిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబడతాయి. కాబట్టి మీ పిల్లలకు ఈ 8 మంచి అలవాట్లను నేర్పించండి. నేటి కాలంలో ప్రస్తుత తల్లిదండ్రులు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పడం కష్టమైపోయింది. ఉద్యోగం, వ్యాపారం అంటూ తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించటం లేదు. కేవలం విద్య, సంపదపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. అయితే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకంటే అవి వారి భవిష్యత్తుకు పునాది వేస్తాయి. బాల్యంలో నేర్పించిన మంచి అలవాట్లే వారిని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. లేదంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీ పిల్లలకు ఈ 8 మంచి అలవాట్లను నేర్పించండి. మీ పిల్లలకు ఈ అలవాట్లను నేర్పించండి. 1. సమయపాలన. పిల్లలకు సమయపాలన నేర్పించాలి. దాని ప్రాముఖ్యతను తెలిసేలా చేసి సమయానికి అన్ని పనులు చేసేలా చేయండి. 2. ఆరోగ్యకరమైన ఆహారం. మీ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినే అలవాటు నేర్పించండి. అప్పుడే వారు ఆరోగ్యంగా ఉంటారు. సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పించటం చాలా ముఖ్యం. 3. వ్యాయామం అలవాటు. రోజువారీ వ్యాయామం లేదా క్రీడల ప్రాముఖ్యతను వివరించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటు చేయండి. 4. ఆర్థిక అవగాహన. మీ పిల్లలకు డబ్బు ఆదా చేయటం, బడ్జెట్ను ఎలా ఉపయోగించాలో తెలియజేయండి. 5. చదువు అలవాటు. క్రమం తప్పకుండా మీ పిల్లలకు చదువుకునే అలవాటు నేర్పించండి. 6. సామాజిక నైపుణ్యాలు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలను నేర్పించండి. 7. పరిశుభ్రత అలవాటు. పరిశుభ్రత అలవాట్లను నేర్పండి. ఇంటి పనులను నేర్పించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా నేర్పండి. 8. స్వీయ క్రమశిక్షణ. స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ ప్రాముఖ్యతను వివరించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.